కొన్ని కార్యక్రమాలను బీజేపీ దాంట్లో చూసి కూడా నాకు కొంచెం దానికి ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి అతిరథ మహారాజులకు వివిధ ప్రాంతాల నుండి ఇచ్చినటువంటి జిల్లా నాయకులకు కార్యకర్తలకు పత్రికా విలేకరులందరికీ నాయక నమస్కారం తెలియజేస్తుంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో రజాకారుల యొక్క ఎజెండాను అమలుపరుస్తున్నటువంటి రాక్షస పాలన కొనసాగిస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ ఎక్కడికక్కడికి వాళ్ళను నిలదీసి వాళ్ళ నిజ స్వరూపాన్ని బయటపెట్టి ప్రజలకు తెలియజేసి భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయమనే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చిన క్రమంలో భారతీయ జనతా పార్టీ యొక్క విజయం పరంపరను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం లేనిపోని హామీలు ఇస్తున్నది. అందులో ఎలక్షన్ల ముందు ఎన్నో హామీలు ఇచ్చినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎలక్షన్ల తర్వాత మర్చిపోయిన సంగతి మనందరికీ తెలుసు. అందులో భాగంగానే గత వారం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల, ఉపాధ్యాయ మరియు ప్రైవేట్ టీచర్ల యొక్క పిఆర్పిని, ఐఆర్ను ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కలెక్టరేట్ల ముందు ధర్నా చేసిన క్రమంలో ఏదైతే భారతీయ జనతా పార్టీకి అండగా ఉన్నటువంటి యువకులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులందరినీ ఏదో ఒక సాగుతోటి వాళ్లకు అడ్డపుల వేయాలన్న ఉద్దేశంతో నిన్నగాక మొన్న ఉద్యోగులకు ప్రమోషన్లు మరియు వేతనాలు పెంచుతామని కొత్త దుకాణం స్టార్ట్ చేసి ప్రకటించడం జరిగింది. నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా, గత 30 నెలల క్రితం పిఆర్సీని అమలు చేస్తానని వేసిన కమిటీ ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేదు. అది రిపోర్ట్ ఇచ్చే క్రమంలోనే ఇంకొక కొత్త కమిటీ వేస్తున్నామని ఎలక్షన్ల ముందు మభ్యపెట్టడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి వీటిని ఎక్కడికక్కడికి ఎండగట్టి భారతీయ జనతా పార్టీ వైపు రాబోయే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ వైపు నిలబడి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను ఇక్కడున్న ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి అమలు కాని హామీలను ఏదైతే ఇస్తుందో వారి యొక్క నిజ స్వరూపాన్ని ప్రజలకు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉందని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు మన ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అభ్యర్థి అయినటువంటి శ్రీ గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మన యొక్క కరోనా ఎక్కడిది, గిరోనా ఎక్కడిది, పారాసెటమాల్ వేసుకుంటే అయిపోతుంది. అసలు కరోనా అనేది లేనే లేదు, ఈ రాష్ట్రంలోకి రానే రాదు తెలంగాణకు అన్నాడు. కొన్ని రోజుల తర్వాత కరోనా సమస్య ఉన్నదని లాక్డౌన్కు సపోర్ట్ చేయమన్నాడు. ఆయన ఇప్పుడు మాస్క్ పెట్టుకొని తిరుగుతాడు, అప్పుడు మాస్కే అవసరం లేదన్నమాట. అదేవిధంగా ఆయనే ధరణి పోర్టల్ గురించి మాట్లాడింది. ధరణి పోర్టల్ తప్పితే మిగతా ఏది కూడా దానికి ఆల్టర్నేటివ్ కాదని. కొద్ది రోజుల తర్వాత ధరణి కాదు, సాధారణంగానే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మొన్నేమన్నాడు, ఎల్ఆర్ఎస్ లేదు అసలు రిజిస్ట్రేషన్లే కాదన్నాడు. ఓ 2-3 నెలలు మొత్తం అందరిని ఆగమాగం చేసింది. ఇప్పుడు మళ్ళీ ఎల్ఆర్ఎస్ లేకున్నా పర్వాలేదు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీము, ఆరోగ్య స్కీము ప్రజలందరికీ 5 లక్షల రూపాయలు సంవత్సరానికి ఉపయోగపడే యొక్క పేద ప్రజలకు అందరినీ ప్రజలను ఆదుకునేటి యొక్క ఆయుష్మాన్ భవ దేశవ్యాప్తంగా అమలుపరిచే యొక్క స్కీమ్ను ఇక్కడ అది దానికంటే చాలా బ్రహ్మాండమైంది ఆరోగ్య స్కీము, హెల్త్ స్కీము. మేము అది బాగున్నది, అది దీన్ని ఎందుకు అని చెప్పింది. ఈరోజు ఏమంటున్నాడు, నిన్న చీఫ్ సెక్రటరీ, లేదు ఇది ఆరోగ్యశ్రీ చాలా మంచి స్కీమ్, ఇది 26 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో 26 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతాయి, 3,000 కోట్లు ప్రతి సంవత్సరం
మన తెలంగాణ రాష్ట్రానికి లబ్ధి జరుగుతుంది. దీన్ని మేము అమలు పరుస్తాం అంటున్నాం. మొన్నటిదాకా వ్యవసాయ చట్టాలు బాగాలేవు, ఇవి రైతులకు ఇబ్బంది పెట్టేటి, రైతులకు నష్టం చేకూర్చేటి అని చెప్పి బంద్కు మద్దతు ఇచ్చింది. అధికారంలో ఉండి బంద్ చేసింది. ఇప్పుడు ఏమంటాడు, లేదు లేదు అవి చాలా మంచి చట్టాలు. మరి నీకు ఏమైంది? ఈ మధ్యన ఏమన్నా కళ వచ్చిందా? లేకపోతే ఆ ఫామ్ హౌస్గా ఏమైనా చేతపడిగిన ఏమైనా జరిగిందా? ఏమైంది అర్థం కావడం లేదు. ప్రతిదీ గతంలో ఏదైతే కాదన్నాడో ఇప్పుడు అవునంటాడు. మరి ఇదే విధంగా మేమేమంటున్నామంటే పాపం మన యొక్క ఈ ప్రైవేట్ స్కూల్ టీచర్లది కూడా అవునని రాదు, వాళ్ళకు కూడా ఏదైనా ప్యాకేజ్ ప్రకటించరాదు. ఇప్పుడు అంతకుముందు అన్నాడు పిఆర్సీ లేదు గిఆర్సీ లేదన్నాడు, ఇప్పుడు పిఆర్సీ గురించి మాట్లాడుతాను. ఉద్యోగులకు వేతనాల గురించి ఇన్ని రోజుల నుంచి మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడతాను. సంతోషం, కానీ చెప్పిన దాని మీద నిలబడు. అట్లనే ఆ మాట కూడా చెప్పినావు కదా, నిరుద్యోగులకు 3016 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నావు కదా, ఇప్పుడు అది కూడా ఇవ్వరాదు. రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీ అన్నావు కదా, అది కూడా చేయరాదు. యూటర్న్ తీసుకున్నప్పుడు అన్నింటి మీద తీసుకో, కొన్ని ఎందుకు? ఈరోజు ఏవైతే ప్రజలకు నువ్వు వాగ్దానం చేసినావు వాటిని అన్నింటినీ కూడా చేయి. 2018 ఎన్నికల ముందు ఏం మాట్లాడినావు, అంతకుముందు ఏం మాట్లాడినావు? డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నావు కదా, ఇప్పుడు ఇయ్యరాదు. ఎందుకు ఇస్తారు డబుల్ బెడ్రూమ్లు? ఎమ్మెల్యేలకు ఇల్లు కట్టిస్తాను ప్రతి నియోజకవర్గంలో, అది 6 నెలల సంవత్సరంలోనే ఇల్లు తయారవుతుంది, కానీ సామాన్య ప్రజలకు మాత్రం ఇల్లు తయారు కావా? డబుల్ బెడ్రూమ్లు పేదోళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు తయారు కావా? ఆయన ఇల్లు కట్టుకున్నాడు అక్కడ ప్రగతి భవన్, మరి పేద ప్రజలకు ఇల్లు కట్టియవా? ఈ ప్రభుత్వం అసలు నడుస్తున్నదా లేదా? ఈ ప్రభుత్వంకు ఓసిన్నదా లేదా? సోయి ఉన్నదా లేదా? ఇది నిద్రపోయే ప్రభుత్వమా, మేల్కొన్న ప్రభుత్వమా? సెక్రటరియట్ లేదు, ప్రగతి భవన్లో ఉంటాడు ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్లో ఉంటాడు. ఎట్లా మరి ఇది? సన్నవడ్ల నేను కొనుగోలు చేస్తాను, మొదలు దొడ్డువడ్లు వేయండి, సన్నవడ్ల అసలే వేయద్దు, నియంత్రిత వ్యవసాయ సాగు అన్నాడు. ఇప్పుడు ఏమంటాడే, నియంత్రిత సాగు లేదు, నియంత్రిత సాగు లేదు, ఎవరు ఏదైనా వేసుకోవచ్చు అని. ఏం చెప్పినావు నువ్వు? మొన్న బోనస్ ఇస్తా అన్నావు, మరి సన్న వడ్లకు కానీ మిగతా యొక్క వడ్లకు కానీ ఒక 500 రూపాయలు బోనస్ ఇవ్వని మేము అడుగుతున్నాం. పత్తికి ఒక 1000 రూపాయలు, మొక్కజొన్నలో ఒక 500. మొదలు మొక్కజొన్నలు కొనాలన్నాడు, ఇప్పుడు కొంటానంటాడు. ఏమి ఈ ప్రభుత్వం యొక్క ఇదేమిటి అంటే? ఇప్పుడు చెప్పిన నిజమేనా కాదా అని మేము అడుగుతున్నాం. ఇవాళ నువ్వు ప్రతిదాకా యూటర్న్ తీసుకుంటున్నావు. నరేంద్ర మోడీ గారి మీద యుద్ధం చేస్తా, నేను జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోగానే నేను మొత్తం అన్ని పార్టీలను పిలిచి హైదరాబాద్లో మీటింగ్ పెడతా, కాంక్లేవ్ పెడతా, అపోజిషన్ కాంక్లేవ్ అని చెప్పిండు. మరి ఏమైందని మేము అడుగుతున్నాం. ఎందుకు పెట్టలేదా? యుద్ధం చేస్తాను దండాలు పెడుతున్నావు ఎందుకు? యుద్ధం చేస్తాను నీకు ఈ దండాలు ఎందుకు పెడుతున్నావు అంటున్నావు. అంటే ఇవన్నీ డూప్ అయిపోయినా? నువ్వు ఇట్లా మాట్లాడే మాటలని నువ్వు అన్ని బట్టి గాలి మాటలేనని ఏది కూడా నిజం లేదా? మన జిల్లాలో ఒక మంత్రి ఉంటాడు, మన ఉమ్మడి జిల్లాలో, ఆయన ఏదేదో మాట్లాడిన వ్యవసాయ చట్టాల మీద. మేము ఇక్కడ ప్రాజెక్టుల గురించి కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నది, ధర్నా చేస్తాను. ఎందుకు ధర్నా ఎత్తేసినావు అని అడుగుతున్నాం. ఏమైందని అడుగుతున్నాం. నిన్నటికి మొన్నటికి ఏమైంది? నీకు దమ్ముంటే చేయి, ప్రజలు తెలుస్తారు. కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ ఇవ్వమంటే తప్ప నిన్ను డిపిఆర్ ఇవ్వమన్నది అక్కడ వాళ్ళని ఇవ్వమన్నది. మరి నువ్వు డిపిఆర్ ఇవ్వకపోతే వాళ్ళు ఇస్తారా? పొద్దుగట్టుపాటి నుంచి వాడిని నేను తీసుకోవాలి. వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుంటే చట్టం అనేది దానికి సిస్టం లేదా? మరి ఇంతకుముందు కాళేశ్వరానికి అనుమతులు ఇచ్చింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం కదా. పర్యావరణ అనుమతులు ఇచ్చింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం కదా. సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ కదా అనుమతులు ఇచ్చింది. అన్ని రకాల అనుమతులు ఇచ్చినప్పుడు దీనికి మాత్రం ఎందుకు ఇచ్చేస్తలేరు అంటే దాంట్లో అవినీతి ఉన్నది. 3వ టీఎంసీ కోసం 24,000 కోట్లు పెట్టి టెండర్లు పిలిచినావు. 3వ టీఎంసీ అంటే ఏమిటి? ఇంతకుముందు 200 టీఎంసీలు ఎత్తిపోస్తా అన్నావు. అవి ఎత్తిపోస్తున్నావా లేదా అది వేరే విషయం. 85,000 కోట్లు ఖర్చు పెట్టినావు, ఇంతవరకు ఎత్తిపోసం లేదు, ఏమి లేదు. ఎత్తిపోసినా మళ్ళీ కిందికి వదులుతాను. 3వ టీఎంసీ అంటే 3 నెలల 200 టీఎంసీలు ఎత్తిపోసే పథకం ఇంతకుముందు. ఇప్పుడట 200 రోజులనే 60 రోజులలోనే 2 నెలలనే 3 టీఎంసీలు ఎత్తిపోయడానికి ఇంకా 24,000 కోట్లు అదనపు ఖర్చు. అందరూ ఏమనుకున్నారంటే ఇంకో
టీఎన్సీలు ఎక్కువ ఎత్తిపోతాడు కావచ్చు అని మనం అనుకున్నాం. 3వ టీఎన్సీ అంటే 3వ పైప్ లైన్ పెట్టి అంటే దానికి అనుకున్నాం. కానీ ఆ ఉన్నదానికే అదట. కాంట్రాక్ట్ ఉద్యోగులు తెలంగాణ వస్తే ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండనే ఉంటారు అన్నారు. అంటే మనం ఏమనుకున్నాం, కాంట్రాక్ట్ తెలంగాణ పర్మనెంట్ చేస్తాం అనుకున్నాం. ఇప్పుడు ఏమంటాడు, అసలు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవసరం లేదంట, తీసేస్తాను. ఏమి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఉద్యోగుల సమస్యల విషయంలో కానీ, పెన్షనర్ల సమస్యల విషయంలో కానీ, రిటైర్డ్ ఉద్యోగుల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ, ఈరోజు ప్రైవేట్ టీచర్స్ కానీ, ఉపాధ్యాయుల విషయంలో కానీ, ఎవరి సమస్యలు కూడా ఇవాళ గాలికి వదిలేసి, ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఒక బ్రహ్మాండమైన యొక్క ఆత్మ నిర్భర్ ప్యాకేజ్ డిక్లేర్ చేసి, నువ్వెందుకు ప్రైవేట్ టీచర్ల గురించి ఒక ప్యాకేజ్ డిక్లేర్ చేయవు? ఎందుకు ఆదుకోవాలని? వాళ్ళకి ఏదైనా సాయం చేయొచ్చు కదా, ఆ యజమాన్యాలతో మాట్లాడవచ్చు కదా. నువ్వేది పట్టించుకోవా? ఇక్కడ ఓటర్లు కాదా, నేను గెలిపియలేదా అంటే నువ్వు ఓటు దాటినాక తెప్పదాగలేసుడేనా? దేశమంతా ఈబీసీ రిజర్వేషన్స్ను నడుస్తున్నాయి. మరి ఇక్కడ ఇప్పుడు నువ్వు యూటర్న్ తీసుకున్నావు కదా, ఇప్పుడు ఆ ఈబీసీ రిజర్వేషన్స్ కూడా ఇక్కడ ఇచ్చే 10% ఇప్పుడున్న రిజర్వేషన్కి ఎలాంటి ఆటంకం లేకుండా సూపర్ న్యూమరీ పొజిషన్లో వస్తాయి ఎక్స్ట్రా. అవి ఇక్కడ ఉన్న అనేక మంది ఇప్పటి వరకు రిజర్వేషన్ అనుభవించని వాళ్ళు, కేవలం అగ్రవర్ణాలు కాదు, ఇప్పటి వరకు ఏ వర్గాలైతే రిజర్వేషన్స్ అప్లై కాలేదో వాళ్ళల్లో వీకర్ సెక్షన్స్కి ఇచ్చే యొక్క రిజర్వేషన్స్ అది. ఆ రిజర్వేషన్స్ ఇస్తే నీకు వచ్చే నష్టం ఏమి? దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నువ్వు ఇక్కడ నష్టం చేస్తున్నావు ఇన్ని రోజుల నుంచి. కిసాన్ సన్మాన్ పథకానికి సంవత్సరానికి 6,000 రూపాయలు రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. ఇప్పటికీ ఇంకా చాలా మంది రైతుల వివరాలు ఇయ్యలేదు. ఈ ప్రభుత్వం చాతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం, మోసం చేసే ప్రభుత్వం, దగా చేసిన ప్రభుత్వం. నిరుద్యోగులకు 2,50,000 ఉద్యోగాలు ఉంటే ఎందుకు ఇవాళ భర్తీ చేస్తారు? పీఈటీ ఉద్యోగాలు, గురుకుల ఉద్యోగాలు అని అటు ఉద్యోగాలు ఇస్తా అంటాడు, ఇటు సర్టిఫికెట్లు తీసుకుంటా వెరిఫికేషన్ అంటాడు, చేస్తాడు, తర్వాత కోర్టు కేసులని ఆపేస్తాడు. ప్రతిదీ అంతే. నోటిఫికేషన్ ఇవ్వడం. సింగరేణిలో తెలంగాణ వస్తే సింగరేణిలో అసలు ఓపెన్ కాస్ట్లు అనేటివి ఉన్నాయన్నాడు, ఇప్పుడు ఓపెన్ కాస్ట్లు పెంచింది. తెలంగాణ వచ్చినప్పుడు 65,000 మంది సింగరేణిలో ఉద్యోగులు ఉంటే ఇప్పుడు 44,000 మంది ఉన్నారు. 21 మంది ఎగిరిపోయింది. నువ్వు ఏం చేస్తున్నావు? ఉపాధి కల్పిస్తాం, ఉద్యోగాలు కల్పిస్తాం, నిధులు, నియామకాలు, నిధులు లేనే లేవు. అప్పుల పాలు చేసినావు ధనవంతమైన రాష్ట్రాన్ని. నియామకాలు లేనే లేవు, నీళ్ళు వస్తాయి లేవు. వర్షాలు పడి వచ్చినాయి నీళ్ళు. కంతాల పెళ్లి కడతా అన్నాడు, కట్టిండా? అసలు ఎవడన్నా బుద్ధి ఉన్నాడు మన కాళేశ్వరం నుంచి వరంగల్కు 100 కిలోమీటర్లు ఉంటుంది. ఆయన శ్రీరామ్ సాగర్ స్థిరీకరణ ప్రాజెక్ట్ అంటే మీ అందరికి కూడా తెలవాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి సుందిల్ల నుంచి అన్నారం నుంచి ఎల్లంపల్లి నుంచి వరద కాలువలోకి వెళ్ళి శ్రీరామ్ సాగర్లో పోస్తే శ్రీరామ్ సాగర్ నుంచి కాలువ ద్వారా రావాలంటే 234 కిలోమీటర్లు. అరే ఎవడన్నా 100 కిలోమీటర్ల నుంచి ఎత్తిపోతాడా? నేను చెప్పినవి చూస్తే 500 కిలోమీటర్లు అవుతుంది. ఆయన చెప్పిన స్కీమ్ ఏంటంటే కాళేశ్వరం నుంచి సుందిల్ల నుంచి అన్నారం నుంచి ఎల్లంపల్లి బ్యారేజ్లో పోస్తుంది. బ్యారేజ్లో పోసిన తర్వాత వరద కాలువలో తీసుకుపోయి పోస్తుంది. పోసి బ్యాక్ వరద కాలువల నీళ్లు మొత్తం వెనుకకు దంతే అక్కడి నుంచి లిఫ్ట్ చేసి శ్రీరామ్ సాగర్లో ఇట్లా డ్యామ్లోకి వెళ్ళి పైకి వెళ్ళి ఎత్తిపోస్తుంది. పోసి మళ్ళీ కాలువకు వదులుతాడు అన్నట్టు. మెయిన్ కాలువ వదిలితే అది వచ్చి మన లోయర్ మానే డ్యామ్కి వస్తుంది. లోయర్ మానే డ్యామ్ నుంచి మన వరంగల్కి వస్తాయి. అసలు శ్రీరామ్ సాగర్ నుంచే DBM 234 అంటే 234 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి కాళేశ్వరం నుంచి శ్రీరామ్ సాగర్కి ఎంత ఉంటుంది? అది మొత్తం కలిసి కాళేశ్వరం నుంచి వరంగల్కి ఎంత ఎవరైనా ఎప్పుడైనా కాళేశ్వరం పోతారు కదా, ఎవరైనా ఇబ్బంది అయితే ముక్తినాథ్ అక్కడ దేవుడు ఉన్నాడు, అది పోయి 130 కిలోమీటర్లు 130 ఇప్పుడు ఎన్ని 500 కిలోమీటర్లు. దీనికి ఎగేసుకొని పోతాడు ఈ దయాకర్ రావు, మిగతా వాళ్ళు, శ్రీహరి ఇంత ముందు ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా మేము అరే బ్రహ్మాండమైన స్కీమ్ తెస్తాడు శ్రీరామ్ సాగర్ స్థిరీకరణ ప్రాజెక్టు. ఎవడన్నా బుద్ధి ఉన్నాడు ఇక్కడ ఒక ఏదైనా చిన్న రిజర్వాయర్ కట్టి అలా తీసుకొచ్చి డైరెక్ట్ ఎత్తిపోస్తే, ఇప్పుడు దేవాలయాలు ఎట్లా తెచ్చిపోస్తున్నామో అట్లే కనుక కంతాల పెళ్లి దగ్గర నుంచి కనుక ఎత్తిపోస్తే ఇక్కడ ఈ కింద మనకు సంబంధించిన ఈ కింది ప్రాంతాలన్నీ కూడా వాడతాయి. అంటే ఏది కూడా కేవలం ఆ కాళేశ్వరం అనేది
ఆయన అవసరం కోసం 1,00,000 కోట్లు పెట్టిండి. ఇంతవరకు అవి ఎత్తిపోసినప్పుడు మళ్ళీ వర్షం వస్తే కిందికి వదిలేస్తాను. ఈ ప్రభుత్వం అంతా కూడా ఒక అయోమయ ప్రభుత్వం. తెలంగాణ రావడానికి వాళ్ళ సంపన్న వర్గాలు, సకల జనులు, అనేక మంది తెలంగాణ బిడ్డలు వాళ్ళ ప్రాణాలు అర్పించి ప్రాణత్యాగం చేసి తెలంగాణ తీసుకొచ్చింది. ఆ తెలంగాణ తెచ్చితే మొత్తం తెలంగాణ ప్రజలందరికీ బాగా అవుతుంది అనుకున్నాం. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. తెలంగాణ రైతుల యొక్క అన్ని కష్టాలు తీరుతాయి అనుకున్నాం. తెలంగాణ ప్రజలకు ఇళ్ళు వస్తాయి అనుకున్నాం. కానీ కేవలం ఎమ్మెల్యేలకు ఇళ్ళు, ముఖ్యమంత్రి కుటుంబానికే ఉద్యోగాలు, ముఖ్యమంత్రి కుటుంబమే బాగుపడుతుంది అనుకోలేదు ఇవాళ. కాబట్టి నేను అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా మన యొక్క వరంగల్, ఖమ్మం, నల్గొండ విద్యావంతులకు, మేధావులకు, నిరుద్యోగులకు, పట్టభద్రులకు, ఉద్యోగులు, ప్రైవేట్ టీచర్లు, పెన్షనర్సు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. మీ ఓటు అనే యొక్క ఆయుధంతో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి, టీఆర్ఎస్కి బుద్ధి చెప్పండి, బీజేపీకి ఒకసారి మీ యొక్క మద్దతు ఇవ్వండి. ఒక అవకాశం బీజేపీకి ఇవ్వండి అని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ మొత్తం ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 34 అసెంబ్లీలు ఉన్నాయి, 5 పార్లమెంట్లు ఉన్నాయి. ఒక్క చోట కూడా బీజేపీ యొక్క ప్రజాప్రతినిధి లేడు. వాళ్ళకు పంచాయతీ నుంచి పార్లమెంటుకు అవకాశం ఇచ్చింది. మేము క్షేత్రస్థాయిలో తెలంగాణ కోసం పోరాటం చేసినాం. అటు పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ గారి నాయకత్వంలో పోరాటం చేసినాం. కాబట్టి ఒక్క అవకాశం బీజేపీకి ఇవ్వండి, మేము ఇంకా అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తాం. ఇవాళ హైదరాబాద్ నుంచి మన యొక్క రాయగిరి నుంచి వరంగల్ వరకు ఏదైతే ఈ నేషనల్ హైవే 1800 కోట్లతో నేషనల్ హైవే నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చారు. అనేక రోడ్లు కానీ, ఇటు మన ఏదైతే హరితహారం నిధులు కానీ, స్వచ్ఛ భారత్ నిధులు కానీ, బియ్యం కానీ, వాళ్ళ పేద ప్రజలకు ఇచ్చే బియ్యం కానీ, పెన్షన్స్ కానీ, ఇవాళ అన్ని అనేక విషయాలు కేంద్ర ప్రభుత్వం ఇవాళ సహకరిస్తున్నది. ఇంకా సహకరించడానికి, మాకు బలం చేకూర్చడానికి ఒక అవకాశం ఇవ్వవలసిందిగా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఈ రోజే ఆఖరి రోజు ఎన్రోల్మెంట్కు ఇంకెవరైనా ఉంటే కూడా ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా కూడా మీ ద్వారా అందరికీ కూడా నేను పట్టభద్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా బీజేపీని 8వ తేదీ హైదరాబాద్ మన యొక్క నియోజకవర్గానికి ఈరోజు వరకు రాసి ఫైనల్ లిస్టు జనవరి 15th వస్తుంది. ఆ తర్వాత షెడ్యూల్ వస్తుంది, ఆ తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. ఫిబ్రవరి ఆఖరి వారంలో కానీ ఎన్నిక ఉండొచ్చు. కాబట్టి దయచేసి ఈ ఎన్నికలలో బీజేపీని సమర్థించవలసిందిగా, నన్ను సమర్థించవలసిందిగా, మీ అందరికీ ఈ యొక్క 3 జిల్లాల్లోని యొక్క ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు ఒకసారి కల్పించవలసిందిగా, మీకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని, మీ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. పాత్రికేయ మిత్రులందరికీ కూడా సవినయంగా మనవి చేస్తున్నాను. మీరు కూడా